దే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అంబేద్కర్ గారి జన్మోత్సవాలు భారీ ఎత్తున ఈ రాష్ట్రంలోనే కాదు ఈ దేశంలో మోదీ గారి నాయకత్వంలో, మరి రాష్ట్రంలో కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో భారీ ఎత్తున 13 రోజుల పాటు ఘన నివాళి ఈ బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో జరుగుతుంది. మరి ఈ దేశ ప్రజలకి వారి సేవలని గుర్తుంచుకొని మరి ఈ 13 రోజుల పాటు వారు చేసిన ఎనలేని సేవలని వివరిస్తూ మరి మండల స్థాయిలో, గ్రామ స్థాయిలో మరి మా కార్యకర్తలు ఈ యొక్క పెద్ద ప్రోగ్రామ్ ని నిర్వహించడం జరుగుతుంది. ఆ యొక్క ప్రోగ్రాం సందర్భంగా ఇవాళ శుద్ధి కార్యక్రమం. మరి అందరూ మీకు తెలుసు, బీఆర్ఎస్ నాయకులు కానీ కాంగ్రెస్ నాయకులు కానీ రేపు వస్తారు, ఏదో తూతు మంత్రంగా ఫోటోలు దిగుతారు, మీడియా ముందరికి రానికే ప్రయత్నము, ప్రజల ముందర చూపించుకోనికి ఒక కరెక్ట్ ప్రేమ కూడా కాదు వాళ్ళది. ఇవాళ మేము నిర్ణయించింది ఏంటంటే అంబేద్కర్ గారి విగ్రహాలు శుద్ధి చేసి, నీటితో పాలతో శుద్ధి చేసి, భక్తిగా ఆయన ఒక దేవుడు, ఉట్టి బలైన వర్గాలకు కాదు అన్ని వర్గాలకైన దేవుడు. ఇలా ఆయన రచించిన రాజ్యాంగ పద్ధతిగానే ఇవాళ మనం అందరం కూడా ప్రశాంతంగా ఇలా నిద్రపోగలుగుతున్నాం అంటే ఆయన రచించిన రాజ్యాంగం వల్లనే అని చెప్పి సందర్భం తెలియజేస్తూ మరి వాళ్ళు వచ్చి ఫోటోలు దిగుతారు. ఎల్లప్పుడూ కాంగ్రెస్ నాయకులు ఇన్నేళ్లు పాలించడం అన్నేళ్లు పాలించడం అంటారు. ఒక భారత రాజ్యాంగ కర్తకి ఎన్నో అవమానాలు చేసిన సందర్భాలు మరి కాంగ్రెస్ చరిత్రలో ఉన్నాయి. కనీసం వారి ఫోటోని, విగ్రహాన్ని కూడా పార్లమెంట్ లో ఏర్పాటు చేయలేని స్థితిలో వాళ్ళు ఉన్నారు. మరి అంత పెద్ద మనిషికి భారతరత్న అవార్డు కూడా మరి భారతరత్న కూడా బీజేపీ హయాంలోనే ఇవ్వడం జరిగింది. మరి ఎన్నో అవమానాలు వారిపై పోటీకి నిలబెట్టి మరి వారిని ఓడగొట్టే ప్రయత్నాలు కూడా చాలా సందర్భంలో కాంగ్రెస్ వాళ్ళు చేసినారు. వాళ్ళదంతా కుటిలమైన ప్రేమగా నేను భావిస్తూ ఎల్లప్పుడూ కూడా బీజేపీ పార్టీయే దళితుల వర్గాలకి అండగా ఉంటుందని. బీఆర్ఎస్ పార్టీ మీకు ఏం చేసింది మీకు తెలుసు. దళిత బంధు అని చెప్పి ప్రజలని, పేద దళితులని అడ్డగోలుగా మోసం చేసింది. మరి అదే పందాగా మరి కాంగ్రెస్ కూడా ఇవాళ రాష్ట్రంలో పాలన సాగిస్తుంది. వీళ్ళ పాలన ఎక్కువ కాలం నడవదు. మున్ముందు ప్రజలందరూ గ్రహించినారు. ముఖ్యంగా దళితులు వీళ్ళ చేతిలో, ఈ రెండు పార్టీల చేతిలో మోసపోతూనే ఉన్నారు. మరి ఇలా దళిత ప్రజలు ఎదురు తిరిగితే మరి ఈ కాంగ్రెస్ గాని బీఆర్ఎస్ గాని నామ రూపాలు లేకుండా పోతారని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి మా జిల్లా అధ్యక్షురాలు శ్రీలతారెడ్డి గారు ఇక్కడికి రావడం జరిగింది. వారి అధ్యక్షన చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి 13 రోజుల పాటు. మీడియా కూడా నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తా, ఎన్నో ప్రోగ్రామ్స్ మీరు చూపిస్తారు, మరి ఇట్లాంటి ఇంపార్టెంట్ ప్రోగ్రామ్స్ మీరు దయచేసి చూపించవలసిందిగా, ప్రజలకి దగ్గర కావాల్సిందిగా మనవి చేస్తూ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.